ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలు మానేశారో ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కుటుంబ ప్రార్థనలు మనము ఇంట్లో చేసుకోవడము కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. కుటుంబంలోకి అపవాది కూడా ప్రవేశించకుండా ఉంటాడు. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి. కాబట్టి కుటుంబ ప్రార్థనలు ఎంతమంది మానేస్తారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా దేవుని చిత్తాలు మరలా తిరిగి కుటుంబ ప్రార్థనలు ప్రారంభించలాగా దేవుడు సహాయం చేస్తాడు. రెండు తలలోంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో దేవా, ఇదిగో మీ పాదాలు పట్టుకొని చున్నగా మా ప్రార్థన మనవులు మీ సన్నిధికి చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన మనవులు ఆలకిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభా, ఎన్ని కుటుంబాలనైనా ప్రభా కుటుంబ ప్రార్థనలు మానేశారో తండ్రి, దయవుంచి వారిని మరలా మీరు ప్రేరేపించండి. ఆ కుటుంబాల్లోనైనా ప్రభా మీ సన్నిధి లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే అపవాది ప్రవేశించి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాడు. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తాడు. ఆ కుటుంబాలను నాశనం చేసి నరకానికి ఈడ్చుకెళ్తాడు. కాబట్టి తండ్రి, దయవుంచి వారిని దర్శించి వారితో మాట్లాడండి. ఆ కుటుంబాలు మరలా ఆలోచించి, అయ్యో మేము ఇలా చేయకూడదు, ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలు మేము చేసుకోవాలని ఆలోచించి ఆయన ప్రభా తిరిగి మరలా కుటుంబ ప్రార్థనలు ప్రారంభించడానికి సహాయం చేయండి. మీతో సహవాసం మరలా ప్రారంభించడానికి సహాయం చేయండి. కృపనందించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, ఆయన ప్రభా ఉబేదెదోమునైనా ప్రభా ఆయన ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆయన 3 నెలలు అయినప్పుడు అంతే ఆయన కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. ఆ రీతిగా తండ్రి ఆయన ప్రభా కుటుంబ ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబమునైనా ప్రభా మీ సన్నిధిని ఆ ఇంట్లో కలిగి ఉండినైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయచూపండి, కృపనందించమని. మరొకసారి ఎంతమంది కుటుంబ ప్రార్థనలు మానేశారు దయవుంచమని ప్రేరేపించమని, కుటుంబ ప్రార్థనకు పురిగొల్పమని ప్రార్థిస్తూ సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని, దయచూపమని, సమస్తము మీ చేతులకి అప్పజెప్పుకుంటూ వారి జీవితాల కార్యం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.